హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి ముఖ్య గమనిక. అందరికీ ఒకేసారి చెల్లింపులు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ఏడాది సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు తమ వేతనాల్లో పెంపుపై కొత్త ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ 12వ పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఉద్యోగ సంఘాలు 12వ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి రద్దు చేసిన పాత ఓపీఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత అవసరమనైతే ఉద్యోగులు భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులను చెల్లించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి 7వ వేతన సంఘం కింద కీలక నిర్ణయం తీసుకోబడింది. యూపీఎస్ పరిచయం చేయబడింది. అలాగే ఎన్‌పీఎస్ కింద ఉన్నటువంటి అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కు మారే అవకాశాన్ని పొందారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యూనిఫైడ్ పెన్షన్ విధానం ప్రకారంగా పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్‌కు ముందు చివరి 12 నెలల్లో పొందిన సగటు ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్‌గా పొందుతారు. దీనికి అర్హత పొందేందుకు ఉద్యోగి కనీసం 25 ఏళ్ల సేవ పూర్తయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ కాంట్రిబ్యూషన్ 14% నుంచి 18.5%కి పెంచాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగుల వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ మారదు. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి మరణించినప్పుడు ఉద్యోగి పొందే పెన్షన్‌లో 60% భాగం అతని కుటుంబానికి అందించబడుతుంది. కనీసం 10 సంవత్సరాల సేవను పూర్తి చేసిన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం నెలకు కనీసం 10,000 పెన్షన్‌గా పొందే అవకాశం ఉంటుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్స్ విధానం కిందికి తీసుకురాగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఓపీఎస్ విధానమే కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ దిశగా వెళ్తోంది అనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు.